ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈ వసంత నవరాత్రుల్లోనే ఉత్తరాదిన ఒకవైపు రాముణ్ణి, మరొక వైపు అమ్మవారిని. అమ్మవారంటే సాక్షాత్తు ఆమె అమ్మలగన్న అమ్మ. ఆ అమ్మలగన్న అమ్మని 9 రోజుల పాటు కూడాను విచిత్రవంతమైనటువంటి ప్రభావంతో దశమహావిద్యలతోనూ, లేక చిన్న కన్య కుమారి, శాకంబరి, ఇట్లా రకరకాలుగా భావన చేస్తూ కూడా పూజ చేసేటువంటి విధి విధానం ఉంది. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే విధివ్రాసిన దుర్వ్రాతను తొలగించుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రతివాడు పుట్టగానే కోటీశ్వరుడు కాడు. ప్రతివాడు కోటీశ్వరుడైన ప్రతివాడు జీవితాంతం కోటీశ్వరుడుగా ఉండలేడు. విధి వ్రాసిన వ్రాత ఉంటుంది. ఆ విధి వ్రాసిన రాత కూడా మార్చి అందరూ ఆనందంగా ఉండేట్టు చేయగల శక్తి ఒక జగన్మాతకే ఉంది. ఆ జగన్మాత ఏంటి? తల్లిలా లాలిస్తుంది, తండ్రిలా పోషిస్తుంది, గురువుగా చక్కటి యోగవంతమైన మార్గాన్ని ఏర్పరుస్తుంది. అందుకే ఈ వసంత నవరాత్రుల్లో అమ్మలగన్న అమ్మ అయినటువంటి జగన్మాతను కూడా మనం కొలవాలన్నమాట. ఈ విధంగా కొలవటానికి మనం నిష్ఠ పాటించాల్సి ఉంటుంది. నిష్ఠ అంటే ఏంటండి? త్రికరణ శుద్ధి కలిగి ఉండటం. మన కంటికి కనిపించే సృష్టి నిజంగా సృష్టి కాదు. దీని వెనకాల ఒక అద్వితీయమైన దివ్యశక్తి ఏదో ఉంది. ఆ శక్తి మనకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ మూడి మేలి కలయికయే జగన్మాత శక్తి. అందుకే ఆ జగన్మాతను ఈ వసంత నవరాత్రుల్లో, దేవీ నవరాత్రులు అనేవేమో కేవలం మనం దసరా నవరాత్రుల్లో చేస్తాం. ఈ వసంత నవరాత్రుల్లో మాత్రం అమ్మవారిని వివిధ రకాల అలంకరణలతో అలంకరించి రోజు కూడాను అష్టోత్తర శతనామావళి, అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామ పఠనం, అలాగే చిన్న బాలికలను తీసుకొచ్చి వాళ్లకు అలంకరణ చేసి వాళ్ళకి నైవేద్యం పెట్టినట్టుగా భావన చేస్తూ వాళ్ళకి ఒక స్వీటు, ఒక హాటు అలా ఇచ్చి నమస్కారం చేయటం, ఇవన్నీ చేస్తుంటాం. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. సహసిద్ధంగా మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదండి, చాలా వయసు మీద పడుతోంది అని, మా అబ్బాయికి పెళ్ళి కాలేదు, మొన్ననే ఫారిన్ నుంచి వచ్చాడు, వాడి వయసు మర్చిపోయాడండి, ఫారిన్ వెళ్ళేటప్పుడు మాత్రం ఆనందంగానే ఉంది, కానీ ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత వాడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత తెలిసింది వాడి వయసు 40 సంవత్సరాలని. ఇక్కడ పిల్లల్ని ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఎవడు ఇవ్వట్లేదు, ఏం చేయాలో మాకు పాలు పోవట్లేదు అనుకున్న వాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి కళ్యాణి తైలం అని ఉంటుంది. ఆ తైలాన్ని తీసుకొచ్చి ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు కూడాను దీపారాధన చేసి, హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకరప్రియ తథామాం కురు కళ్యాణకాంతకాంతాం సుదుర్లభాం అని చెప్పేసి ఆ మంత్రాన్ని చదివి పాలల్లో పంచదార, యాలకుల పొడి వేసి నైవేద్యంగా సమర్పించి తాగినట్లయితే తప్పనిసరిగా అమ్మవారే మీ అబ్బాయికి కావలసిన కన్యను తీసుకొస్తుంది. అమ్మవారే మీ అమ్మాయికి కావలసిన భర్తను తీసుకొస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది మరి మీరు ఆచరించి తరిస్తారు కదూ. సర్వే జన సుఖినో భవంతు.